బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చెర్లపల్లి ఘటన ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలని పట్టుకుదిపేస్తోంది. మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, దట్టు టీమ్ లీడర్. ఆమె ఒక టీంని లీడ్ చేస్తున్న వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా ఉంటూ ఉంటారు. ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అటువంటి వ్యక్తితో ఉంటుంది. అలాంటి వారిని అటువంటి పొజిషన్లో కూర్చోబెడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తి ఎలా ఇటువంటి దారుణానికి పాల్పడింది? అంత స్ట్రాంగ్గా ఉన్న విమెన్, తను కూడా స్ట్రాంగ్ విమెన్ అని చెప్పి అక్కడ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ తనకు సంబంధించిన టీంలో ఉన్న వాళ్ళే మాట్లాడుకుంటున్న క్రమం కదా. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. తల్లి నిర్ణయాన్ని కొడుకు వ్యతిరేకించాడా అంటే అవునే మాట వినిపిస్తోంది. చనిపోవడం కరెక్ట్ కాదని విజయ్కు ధైర్యం చెప్పాడు కొడుకు అనేది జరుగుతున్న చర్చ. అమ్మా హాయిగా బతుకుదాం అని చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. కొడుకు మాటలను విజయ వినిపించుకోలేదు, పట్టించుకోలేదు. అమంటే ప్రేమ లేదా బిడ్డ అంటూ విజయ ఆ బిడ్డను చూసి కన్నీరు పెట్టుకున్నారట. మాట్లాడుతూ ఉండగానే ట్రైన్ వచ్చేసిందంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం అక్కడ మిస్టరీగా మారింది. ముగ్గురి మృతి. ఈ మృతిపై పోలీసుల విచారణ జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు చర్లపల్లి న్యూ టర్మినల్ అది. అక్కడ ఆ ఫ్లోర్ కూడా మీరు చూస్తే నార్మల్గా వెళ్తున్నట్టు ఉంది. వాళ్ళు ఆ ఫ్లోర్ మీద నార్మల్గానే ఎక్కడ హడావిడి లేదు. ఏదో ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నట్టుగానే ఉంది. కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీరు నోటీస్ చేయండి. బహుశా ఘటన జరిగింది కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నామా, దీని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. మిస్టరీగా మారింది ఈ ముగ్గురి మృతి. అండ్ ఇటువంటి చోట్లే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళని అంటే బలవన్ మరణానికి పాల్పడాలి అని అనుకునే వాళ్ళకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో అంటే ఈ బలవన్ మరణానికి పాల్పడాలని చెప్పి టెండెన్సీ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళని గుర్తించడం సాధ్యమేనా? మరీ ముఖ్యంగా ఇలాంటి వారిని గుర్తించేందుకు వీలవుతుందా? ఎందుకంటే వందలాది మంది, వేలాది మంది. అండ్ ఇక్కడే ఒక నేను స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మొన్న గుర్తుంటే ఒక డెలివరీ బాయ్ ఒక మహిళ గొంతుకు విని ఆమె తీసుకున్న మెటీరియల్ అది ఎందుకు తేడా కొడుతుంది, ఆమె బలవన్ మరణానికి పాల్పడే అవకాశం ఉందని చెప్పి ఆలోచించి వెంటనే ఆ మహిళను కాపాడిన సందర్భం. కాబట్టి ఎలా గుర్తించాలి? ఎందుకు ఇటువంటి ఆలోచనకు వెళ్ళిపోతూ ఉంటారు? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సైకలాజికల్గా ఎలా ఉంటుంది వీళ్ళ థాట్ ప్రాసెస్ అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ హరిత గార్లపాటి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి డాక్టర్ హరిత గార్లపాటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మేడం నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, అఫ్కోర్స్ ఇలాంటి ఇష్యూస్ మేము మాట్లాడుకోవడం అంటే అందరికీ కాస్త హృదయ విదారకంగానే ఉంటుంది అండ్ కాస్త గుండెలు పిండేసినట్టు ఉంటుంది ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు. అండ్ చాలా కేసెస్ని మీరు చూస్తుంటారు. యాజ్ అ సైకియాట్రిస్ట్గా చదువుకున్న వాళ్ళు ఇటువంటి బలవన్ మరణానికి పాల్పడడం అనేది అంటే ఎలా వస్తుంది, ఆ టెండెన్సీ ఎలా ఉంటుంది, అది ఎలా డెవలప్ అవుతుంటుంది? అండ్ ఫస్ట్ ఒక్కసారి వాళ్ళ ఫేస్ కనుక ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎలా గుర్తించవచ్చండి? అంటే వాళ్ళని ఎలా స్టడీ చేయొచ్చు వాళ్ళ ఫ్రేమ్ని కనుక చూస్తే? బికాస్ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కనుక చూస్తే ఎలా గుర్తించవచ్చు, ఎలా గమనించవచ్చండి వాళ్ళని? సో సూయిసైడ్స్ అనేది అక్రాస్ గ్లోబ్ బాగా పెరిగిపోయాయనే చెప్పాలండి. ఎస్పెషలీ యూత్ లో వచ్చేసేటప్పటికి, ఇంకా యంగ్ ఏజ్ లో, ముందర మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ వాళ్ళలో సూయిసైడ్స్ ఎక్కువ చూసేవాళ్ళం. మేడం సారీ ఫర్ ది ఇంటరప్షన్. హరిత గారు, ఐమ్ వెరీ సారీ ఫర్ ది ఇంటరప్షన్. కాస్త ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేద్దాం. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అది రెస్ట్రిక్షన్ వర్డ్ అది. సో బలవన్ మరణం అనే పదాన్ని ఉపయోగించే ప్రయత్నం చేద్దాం. ఐ నో కొంచెం టఫ్ మీకు ఇది, బట్ యా ప్లీజ్ కంటిన్యూ. తప్పకుండా అండి. సో బలవన్ మరణాలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగాయండి. అంటే చెప్పాలంటే ప్రతి 20 సెకండ్లకు, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న 10 నిమిషాల్లో కూడా సుమారుగా ఒక 30 మంది వరల్డ్ వైడ్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి 2 సెకండ్లకు ఒకళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు. దీంతో పాటుగా యూత్ సూయిసైడ్స్, అంటే ముందర కాలంలో మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ కొంచెం ఏజ్డ్ పీపుల్ ఎక్కువగా బలవన్ మరణాలకు పాల్పడేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఆల్మోస్ట్ యంగ్ పీపులే ఎక్కువగా సూయిసైడ్స్ చేసుకుంటున్నది మనం గమనిస్తున్నామండి. సో సూయిసైడ్ చేసుకునే ముందర ఒక్క మాట చెప్పాలంటే, సూయిసైడ్ ఈజ్ అ ప్రివెంటబుల్ కండిషన్ అండి.
ఓకే. ఇదే ఒక బలవన్ మరణం అనేది ఒక ప్రివెంటబుల్ కండిషన్. ఇది మనకు ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాంటిది అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే. ఆ పాయింట్ లో అంటే ఆ వ్యక్తి ఆ నిమిషంలో తన ఆలోచనలు కానివ్వండి, తన ఫీలింగ్స్ కానివ్వండి, ఇవి వాళ్ళ సూసైడ్ చేసుకునే బలవన్ మరణాన్ని నిర్దేశిస్తాయి అన్నమాట. Okay. చాలా వరకు మనం ఆ పాయింట్ దాటిన తర్వాత ఒక 10 నిమిషాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పాయింట్ లో చాలా మందికి, అంటే 100లో 90 మెంబర్స్ కి ఏదో ఒక పాయింట్ లో వాళ్ళ లైఫ్ లో చనిపోవాలి అన్న ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయండి. ఏదో ఒక కారణంగా, అంత ధైర్యం లేదనో, లేకపోతే పేరెంట్స్ ఎవరో మాట్లాడిచ్చారనో, నిద్ర వచ్చేసిందనో, ఏదో ఒక కారణంగా ఆ పాయింట్ లో డీవియేట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ లేచేటప్పటికి అలాంటి ఆలోచనలు ఉండవు. లైఫ్ విల్ గో ఆన్. మేబీ నెక్స్ట్ డే మార్నింగ్ కి, మేబీ 10 days తర్వాత, మేబీ 1 month తర్వాత, 1 year తర్వాత చాలా వరకు ఈ ఆలోచనలు అన్నవి పూర్తిగా పోతాయి అన్నమాట. సో ఆ పాయింట్ లో మనం గుర్తించడానికి మీరు ఇందాక అన్నట్టుగా ఒక ఫ్యాబ్రిక్ అమ్మే అతను ఆ ఫ్యాబ్రిక్ తీసుకునే విషయాన్ని గమనించి ఆవిడ నాపారు, తర్వాత సూసైడ్ ఆగిపోవడం, వాళ్ళ నిండు 100 ఏళ్ల జీవితం చాలా వరకు కంటిన్యూ అయ్యడానికి మళ్ళీ చూడడం అన్నది ఆ పాయింట్ లో మనం గమనించడానికి ముఖ్యంగా వచ్చేసేటప్పటికి సూసైడ్ అనేది అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయంలో పెద్ద ప్రాబ్లమ్స్ రావడం కానీ, గొడవలు జరగడం కానీ, ఇలాంటివి ఇంపల్సివ్ బలవన్ మరణాలు అంటారు. ఇంపల్సివ్ గా టక్కున తీసుకునే డెసిషన్స్. రెండవది వచ్చేసి చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడేటప్పుడు విరక్తిగా మాట్లాడడం, హోప్లెస్ గా, హెల్ప్లెస్ గా, వాళ్ళకి వర్త్ లేదన్నట్టుగా ఫీలింగ్స్ ని రిపీటెడ్ గా కమ్యూనికేట్ చేయడం, బిల్లు రాయడం కానివ్వండి, ఇలాంటివి మనం చాలా వరకు గమనిస్తుంటాం అన్నమాట. ఈ పాయింట్ లో గనక మన సోషల్ లైఫ్, వాళ్ళకు సోషల్ లైఫ్ బాగున్నప్పుడు చాలా మంది నలుగురితో మాట్లాడడం వల్ల కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఈ ఆలోచన నుంచి బయటపడేదానికి అవకాశాలు ఉంటుంది. సో గుర్తించడానికి ముఖ్యంగా వచ్చేసేటప్పటికి వాళ్ళతో ఒక కనెక్షన్ ఉండాలి, వాళ్ళు మనతో ఏదైనా చెప్పుకోగలిగినట్టుగా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మేడం, సారీ ఫర్ ఇంటరప్షన్ హరిత గారు, అంటే ఎలా గుర్తించవచ్చు అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ మీరు ఇంతకీ ఒక మాట నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఒక నలుగురితో కనుక, అంటే ఒక లోన్లీనెస్ నుంచి బయటకు వచ్చి నలుగురితో కలిసి మాట్లాడితే కనుక కాస్త వాళ్ళు సెట్ అవుతారు అని చెప్పి. బట్ ఈరోజు జరిగిన ఘటన, సారీ ఫర్ ది క్వశ్చనింగ్, ఈరోజు జరిగిన ఘటనలో వీళ్ళు బయటకు వచ్చారు, సమాజంలో ఉన్నారు, అంటే బయట ఎన్విరాన్మెంట్తో కనెక్ట్ అవుతారు, పక్కన పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతారు. దో ఒక ఇంటి నుంచి ఒక స్టేషన్కి వెళ్ళి, స్టేషన్ నుంచి ఒక స్పాట్కి వెళ్ళి అక్కడ ఇటువంటి అంటే బలవన్ మరణానికి పాల్పడడం అనేది ఎన్విరాన్మెంట్ వాళ్ళ మీద ఎఫెక్ట్ చేయదా, లేకపోతే వాళ్ళ థాట్ ప్రాసెస్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకుంటారా? ఎట్లా జరుగుతూ ఉంటాయి మేడం ఇది? వీటిని ప్లాన్డ్ బలవన్ మరణాలు అంటారండి. వాళ్ళు చాలా రోజులుగా ఇలా ప్లాన్ చేస్తూ ఉన్నారా, ఆవిడ స్టేట్ ఆఫ్ మైండ్ మనకు తెలియదు. హై ఫంక్షనింగ్ డిప్రెషన్స్ అంటాం అన్నమాట. అంటే హై ఫంక్షనింగ్ డిప్రెషన్ అంటే మామూలుగా ఏంటి, మనిషి కామ్ అయిపోతాడు, నలుగురిలో కలవలేడు, కొంచెం ముందరి కంటే హుషారుగా ఉండలేడు అనేటట్లుగా ఉంటుంది కదా. ఈ హై ఫంక్షనింగ్ డిప్రెషన్ కండిషన్ లో వచ్చేసేటప్పటికి వాళ్ళ పనితీరు కానివ్వండి, నలుగురితో కలుపుగోలుగా ఉండడం కానివ్వండి, వాళ్ళు మాట్లాడే పద్ధతి కానివ్వండి పూర్తిగా నార్మల్ గా ఉంటుంది. కానీ వాళ్ళ లోపల ఆ పర్సనల్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఆ సాడ్నెస్, బాధ, దిగులు, ఆందోళన, విరక్తి, హోప్లెస్ గా అనిపించడం, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. నేను ఇందాక అన్నట్టు మనం వాళ్ళతో ఆ మాటను వినగలగాల అంటే వాళ్ళతో ఒక రిలేషన్షిప్ అయితే ఉండాల్సింది ఉంటుంది. క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు చాలా మంది ఆ చిన్న క్లూస్ అన్నవి ఇస్తారు. వాళ్ళ పిల్లల్ని అప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్నారా, లేకపోతే ముందటి నుంచి ఇట్లాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయా, లేదా ఏదైనా పర్టికులర్ సివియర్ ప్రాబ్లమ్ లో ఉండి ఇలా చేశారా అన్నది ఇంకా మన కాలం ఏమైనా చెప్తుందేమో. మేడం హరిత గారు, అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ వన్స్ అగైన్, చాలా కేసెస్ చూస్తుంటారు, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? కేస్ స్టడీ, లైక్ ఇటువంటి కేస్ స్టడీ మీ దగ్గరకు వచ్చింది అని మీరు సాల్వ్ చేస్తుంది, ఆఫ్ కోర్స్ వాళ్ళ డీటెయిల్స్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఏమైనా కేస్ స్టడీ షేర్ చేసుకోగలరా మేడం? సో రీసెంట్ గా వచ్చేసేటప్పటికి ఒక 30 years యువతి అండి, తనకు 8 years కిడ్, 6 years కిడ్ ఉన్నారు. ఆ కేసులో వచ్చేసేటప్పటికి హస్బెండ్ బెట్టింగ్ యాప్ లో మనీ లూజ్ చేసుకోవడం వల్ల
చాలా వాళ్ళ ఫ్యామిలీ మీదకి అప్పులు వాళ్ళు మీదకి వచ్చేసేయడం కానివ్వండి, ఇట్లాగా కొన్ని సిచ్యుయేషన్స్ ఏవైతే వాళ్ళు ఎప్పుడు గమనించలేదు. హస్బెండ్ ఇస్ అ వెరీ నైస్ గై, చాలా మంచి పర్సన్, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. కాకపోతే ఈ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ లో చాలా అమౌంటే లాస్ అయ్యారనమాట. సో తనకు అయితే ఆ అమ్మాయి చాలా లక్కీగా ఇక్కడ ఏంటి అంటే ఆ మదర్ నేను దీనికి హెల్ప్ తీసుకోవాలి, నేను దీని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి అన్నట్లుగా తను మన దగ్గరికి వచ్చిండింది అనమాట. సో ఆ పాయింట్ లో తనతో డిస్కస్ చేసిన ఈ విషయాన్ని డిస్కస్ చేయడం, తనకున్న ఇష్యూస్ ని రిస్క్ అనాలిసిస్ చేసుకోవడం కానివ్వండి, ఆ దగ్గర వాళ్ళతో ఎలా హెల్ప్ తీసుకోవాలా, హస్బెండ్ కున్న ఏదైతే తనకు హస్బెండ్ మీద బాగా కోపం కానీ ఆ టైంలో తనకు ఎడ్యుకేట్ అవ్వకపోవడం వల్ల ఈ గ్యాంబ్లింగ్ అనేది ఒక రకమైన జబ్బు, దీనికి మనం హెల్ప్ చేయాల్సింది ఉంటుంది వాళ్ళకు దాని నుంచి బయటపడడానికి అని కానివ్వండి, ఆవిడ స్టేట్ ఆఫ్ మైండ్ ని ఆవిడకి మళ్ళీ గుర్తు, ఈ నిమిషంలో నీకున్న ఈ ఫీలింగ్స్ మేబీ 10 years ఇందాక మీతో డిస్కస్ చేసినట్లుగా పక్క రోజుకు అంతే తీవ్రంగా ఉండవు. అండ్ యూ డోంట్ హ్యావ్ రైట్ టువర్డ్స్ యువర్ కిడ్, వాళ్ళ ఫ్యూచర్ ని మనం చూడలేం కదా, ఎంతో మంచిగా ఉండొచ్చేమో అన్నట్లుగా ఆ డిస్కషన్ తో ఆవిడ ఆ ఫీలింగ్ నుంచి బయటపడ్డానన్నట్లుగా దానికి డిప్రెషన్ కోసం ట్రీట్మెంట్ వాడుతూ ప్రస్తుతానికి ఫాలో అప్ లో ఉన్నారు. షీఈ్ ఓకే నౌ. గ్రేట్. అంటే ఎందుకు నేను అడుగుతున్నానంటే, ఒక విమెన్ ఒక ఇష్యూని ఫేస్ చేస్తున్నారంటే అది ఫినాన్షియల్గా అయి ఉండొచ్చు, లేకపోతే రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, ఏ కారణాలు ప్రభావితం చేస్తూ ఉంటాయండి? అంటే మీ దగ్గర కేసెస్ వస్తున్నాయి కాబట్టి నేను అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఏ అంశాలు సోషల్గా ఎటువంటి అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి, అంటే ఈ బలవన్మరణానికి వాళ్ళకి దారి తీస్తూ ఉంటాయండి? నేను ఇందాక మీతో అన్నట్టు ఇంపల్సివ్ అటెంప్ట్స్ అండి. ఇంపల్సివ్ అటెంప్ట్స్ అంటే ఏంటంటే అప్పటికప్పుడు వాళ్ళకు చిన్న గొడవ అయింది, అత్తతో గొడవ అయింది, ఆడపడుచుతో గొడవ అయింది, హస్బెండ్ తో గొడవ అయింది, లేదా పేరెంట్స్ తో గొడవ అయింది, వర్క్ ప్లేస్ లో గొడవ అయింది. టక్కున ఆ టైంలో ఆ బాధను, అంటే సూసైడ్ అనేది యాక్చువల్లీ చెప్పాలంటే సూసైడ్ చేసుకునే వాళ్ళకి కూడా చనిపోవాలని ఉండదు. వాళ్ళు ఆ పాయింట్ లో ఫేస్ చేస్తున్న బాధ, వాళ్ళు ఆ పాయింట్ లో ఫేస్ చేస్తున్న ఆ ఇబ్బంది నుంచి చాలా బలంగా బయటపడాలి అన్నది వాళ్ళ యాక్చువల్ ఇంటెన్షన్ అన్నమాట. సో సూసైడ్ చేసుకునే వాళ్ళకు కూడా బ్రతుకు మీద ఆశ ఉంటుందండి. సో ఆ పాయింట్ లో ఆ బాధ నుంచి బయటికి ఎలా రావాలి, ఆ ఎమోషనల్ స్టేట్ ని సూద్ ఎలా చేసుకోవాలి అన్నది మనం దీన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాము. మనం దీన్ని అంటే ఇప్పుడు మన చదువుల్లో చాలా వరకు మనకు ఏమని చెప్పాలి, ఐక్యూ మీద చాలా ఉంది, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈక్యూ దీని మీద మనకు స్టడీస్ లో కూడా ఎక్కడ ఎడ్యుకేట్ చేయడం ఇప్పుడు కొద్దిగా స్కూల్ కిడ్స్ కి ఇంక్లూడ్ చేస్తున్నారు, కానీ చాలా వరకు ఇప్పటికి కూడా చేస్తున్నది చాలా తక్కువ అంటే చెప్పాలి. ఓకే, మీరు అంటే ఎమోషనల్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అక్కడ. సో అంటే ఇది ఇంపల్సివ్ అటెంప్ట్స్ అన్నమాట. ఇంపల్సివ్ అటెంప్ట్స్ అన్నప్పుడు ఇది గొడవ అయింది, వెంటనే వాళ్ళు అలా చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు చూసి బయటపడేయడమా, లేకపోతే కొన్నిసార్లు అంటే యూజువల్లీ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఇంటెంట్, అంటే వాళ్ళు ఎంత తీవ్రంగా దీన్ని చనిపోవాలన్న ఇంటెంట్ ఉంది వాళ్ళకు. యూజువల్లీ హ్యాంగింగ్ కానివ్వండి, రైల్వే స్టేషన్ లో ఇలాగా పోవడం కానివ్వండి, వాళ్ళను కాల్చుకోవడం కానివ్వండి, కెరోసిన్ పోసుకొని ఇట్లాగా, ఇవన్నీ హై ఇంటెంట్ కేసెస్ అన్నమాట. యూజువల్లీ వాళ్ళ ఇంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నట్లుగా చెప్పొచ్చు రిమైనింగ్ కేసెస్ కంటే. బ్రతకడానికి కొంచెం ఛాన్సెస్ అన్నవి కేసెస్ లో వాళ్ళ ఇంటెంట్ కొంత హై ఉంటుంది. సెకండ్ వచ్చి ప్లాన్డ్ సూసైడ్స్, అంటే వాళ్ళు చాలా రోజుల నుంచి ఈ బాధను భరించడానికి ట్రై చేస్తూ దాంట్లో విఫలం అవుతూ మల్టిపుల్ అటెంప్ట్స్ తర్వాత వాళ్ళు ఒక పెద్ద అటెంప్ట్ చేయడం అన్నది చూస్తుంటాం 99% ఆఫ్ కేసెస్. సో ఈ పర్టికులర్ మదర్ విషయంలో ఏం జరిగింది అసలు పూర్తి డీటెయిల్స్ అంటే మనం వింటున్న న్యూస్ ప్రకారం హస్బెండ్ చెప్పడం అండ్ చుట్టుపక్కల వాళ్ళు అంతా స్టేబుల్ ఫ్యామిలీ, షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అన్ని చెప్తున్నారు అనమాట. బట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఫర్దర్. అండ్ ఇంకొక మిత్ ఏంటంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు వీక్ పీపుల్, వీక్ మైండెడ్ అన్నది, లేదా మానసిక రుగ్మతలు ఉన్నాయంటే వాళ్ళు వీక్ పీపుల్ అనేది ఒక పెద్ద మిత్ అండి. సో ఏంటంటే వీళ్ళు స్ట్రాంగ్ వీక్నెస్ అనే సంబంధం ఏమీ ఉండదు. ఆ నిమిషంలో వాళ్ళ మైండ్ స్టేట్ ఎట్లా ఉంది, దాన్ని భరించలేకపోవడం, ఆ బాధ నుంచి బయటపడడానికి ఒక ఎస్కేప్ లాంటిది ఈ బలవన్మరణ.